దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే పాత సామెతను పదే పదే గుర్తు చేసుకుంటున్నట్టున్నారు పూజా హెగ్డే. అందుకే అన్నట్టు హీరోయిన్ గా తనకు అవకాశాలు కరువవుతున్న ఈ టైంలో స్పెషల్ సాంగ్స్ చేసేందుకు సైన్ చేస్తున్నారు. కానీ మనీ మ్యాటర్లో మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారు. 2 గంటల సినిమా అయినా 3 నిమిషాల పాటైనా తన ప్రజెన్స్ ఉంటే 3 కోట్లు తక్కువ కాకుండా సమర్పించాల్సిందే అంటున్నారట ఈ బ్యూటీ. అనడమే కాదు, కూలీ సినిమా విషయంలోనూ ఇదే చేశారట. రజనీ హీరోగా, కింగ్ నాగ్ విలన్ గా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీనే కూలీ. పాన్ ఇండియా రేంజ్ లో ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమా నుంచి తాజాగా మోనికా అనే స్పెషల్ సాంగ్ రిలీజ్ అయింది. అనిరుద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ తో మోనికగా పూజా బేబీ షౌబిన్ తో కలిసి ఆడి పాడింది. తన చిందులతో అందరినీ ఆకట్టుకుంది. ఈ సాంగ్ తో యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది ఇప్పుడు. ఇక ఈ విషయం పక్కకు పెడితే, అకార్డింగ్ టు కోలీవుడ్ న్యూస్, మౌనికా స్పెషల్ సాంగ్ కోసం పూజా హెగ్డే దాదాపు 3 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ గా అందుకుందట. కేవలం 3 నిమిషాల 35 సెకండ్ల సాంగ్ కోసం ఈ రేంజ్ మొత్తాన్ని డిమాండ్ చేసిందట. మేకర్స్ కూడా ఇందుకు అంగీకరించడంతో పూజా జాక్ పాట్ కొట్టినట్టుందని అంటున్నారు కొందరు నెటిజన్లు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, హీరోయిన్ గా వరుస ఫ్లాప్ లో ఉన్న పూజా హెగ్డేకు ఇప్పుడు అవకాశాలే లేవు. ఈ క్రమంలోనే రజనీ లాంటి స్టార్ హీరో సినిమాలో చిన్న రోల్ వచ్చినా చాలని ఎదురు చూసే తారల మధ్యన స్పెషల్ సాంగ్ కోసం పూజ ఈ రేంజ్ లో డబ్బులు తీసుకోవడం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది. పూజ ఎంత గట్టిగా డిమాండ్ చేస్తుంటుందో అనే కామెంట్ వస్తోంది.